ధరణ్యస్కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలోని స్వీపర్ కాలనీ, ఓబే కాలనీ 26, 27 వార్డుల నందు టీడీపీ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు జానీ రిబ్బన్ కట్ చేసి టీడీపీ శిబిరాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోయాల సాగర్, ఎస్ ప్రసాద్, రాంబాబు, జానీ, నర్సి మరియు టీడీపీ కార్యకర్తలు, మున్సిపల్ వర్కర్స్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయని, జీవీ ఆంజనేయుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలియజేశారు. మన ఎమ్మెల్యే గారు జీవీ ఆంజనేయులు గారు, అలానే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. మేము వార్డుగా తిరుగుతున్నాం. అంతకుముందు గతంలో కూడా తిరుగుతూనే ఉన్నాం, ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాం. అత్యధికమైన మెజార్టీతో జీవీ ఆంజనేయులను గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ 27వ వార్డు ఎస్సీ బూతులో ఎలక్షన్ శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి జానీ గారికి, దీన్ని ఒక ప్రెస్టీజియస్ గా తీసుకొని జీవీ ఆంజనేయ గారికి అమూల్యమైనటువంటి గెలుపుని ఇవ్వడానికి పనిచేస్తున్నటువంటి నర్సి, చిన్న నర్సి, సాగర్, వేల్పుల మణిగారికి, కొమ్ము మరిబాబు గారికి, మరి ఇక్కడ విజేసిన అందరికి నమస్కారం. దీనికి సహకరించినటువంటి మన జానీ భాషా గారిని సత్కరించుకోవడం మన యొక్క ధర్మంగా సత్కరించాము. ఈ రోజున మేమేమేం చేయాలో దిశానిర్దేశం ఏదో జానీ గారికి చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల 13వ తేదీ జరగనున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ వినుకొండ ప్రాంతం నుంచి సైకిల్ గుర్తుపైన పోటీ చేస్తున్నటువంటి శాసనసభ అభ్యర్థి జీవీఎస్ ఆంజనేయులు గారిని, అదేవిధంగా నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని అత్యధికంగా అఖండ మెజారిటీతో గెలిపించడానికి ఈరోజు 27 వార్డులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ సైతం, మున్సిపల్ స్వీపర్స్ సైతం ప్రతి ఒక్కరూ నడుం బిగించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏమీ లేదని చెప్పని క్షుణ్ణంగా గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు. ఈ ప్రభుత్వంలో గతంలో పనిచేసినటువంటి ఆంజనేయులు గారు 10 సంవత్సరాలు పనిచేసిన ఒకసారి ఒక టర్ము అధికారం లేదు, మరొకసారి అధికారంలో ఉన్నప్పటికీ 20,000 సీసీ రోడ్లు వేసినటువంటి ఘనత ఆంజనేయులు గారికి దక్కుతుంది. ఆయన యొక్క సేవాగుణాన్ని మెచ్చుకొని, సేవాగుణాన్ని ఆంక్షించి ఈరోజు వినుకొండ పట్టణంలో 27వ వార్డులో ఉన్నటువంటి ఎస్సీ యువత, మహిళలు అందరూ తెలుగుదేశం పార్టీలో చేరి ఆంజనేయులు గారిని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ముందుకు సాగుతా ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా 27వ వార్డులో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తానికి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి ఆంజనేయులు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఆంజనేయులు గారి నాయకత్వం. సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర, సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర, సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర. జై జీవి, జై జీవి. వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలోని మండలాఫీసు నందు కృష్ణ మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ గతంలో 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఎస్సీ సోదరులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మొదటిసారిగా గెలిపించిన టీడీపీ ప్రభుత్వం అధికారంలో లేనప్పటికీ ప్రజా సమస్యల మీద పోరాడాను. రెండోసారి గెలిచిన తర్వాత వాడవాడల సిమెంట్ రోడ్లను వేశాను. పేదలు, దళితులు ఉండే బీసీ కాలనీల్లో, సుగాలి తండాల్లో 2,000 సిమెంట్ రోడ్లు, అలాగే 12,000 మంది పేదలకు చంద్రబాబు సహకారంతో ఇల్లు, అదేవిధంగా 28,000 మందికి మరుగుదొడ్లు ఇప్పించామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నన్ను గెలిపించిన తర్వాత మొదటి 5 సంవత్సరాల అధికారం లేదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆనాడు ప్రజా సమస్యల మీద పోరాటం చేసే శాసనసభ్యుడిగా. రెండోసారి మీరు గెలిపించినప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు వాడల ఎక్కడ దళిత వాడు ఉంటే అక్కడ సిమెంట్ రోడ్లు వేశాను. ఈ నియోజకవర్గంలో పేదలుండే దళిత వాడలు
అలాగే బీసీ కాలనీలు, సుగాలి తండాలు 2000 సిమెంట్ రోడ్లు వేశానని మీ అందరికీ గుర్తు చేస్తున్నా. నియోజకవర్గంలో 12,000 మంది పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇల్లు ఇప్పించానని మీ అందరికీ గుర్తు చేస్తున్నా. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గాన్ని స్వచ్ఛ వినుకొండ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని 28,000 మందికి మరుగుదొడ్లు ఇప్పించాను. అలాగే కొంతమంది దళిత సోదరులకి ఎస్సీ సప్లాన్లో గేదెల్లో ఇప్పించారు, కొంతమందికి గొర్రెల్లో ఇప్పించారు. ఆ విధంగా దళిత సోదరులకి ₹1,00,000 రుణాన్ని ఇస్తే అందులో 50,000 రూపాయల సబ్సిడీ తోటి మీ చాలా మంది దళిత సోదరులకి 5 మండలాల్లో రుణాలు ఇప్పించిన విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గాడితండా నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు. అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.